ఈ గవర్నమెంట్ ముందుకు వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఉన్నాడు. ఏమన్నంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటాడు, ఏమన్నంటే అమరావతి అంటాడు, ఏమన్నంటే 99 పైసలకే ఎకరా భూమి ఇస్తాడు, అభివృద్ధి చేసిన సంపద సృష్టించిన అంటాడు. ఎంతసేపు ఇటువంటి యాక్టివిటీస్లో అబ్బా కొడుకులు ఇద్దరు బిజీ, పూర్తి బిజీ. అంటే చేసేదంతా కూడా ఓన్లీ అడ్వర్టైజ్మెంటే, ఓన్లీ పబ్లిసిటీ, నో యాక్టివిటీ, ఓన్లీ పబ్లిసిటీ. వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ ఇద్దరిది కూడా పరిస్థితి అదే, లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ఆయన విదేశాలకు పోతారు, పోయి ఏదో ఒక చిన్న గ్రూప్ మీటింగ్ది ఫోటో తీస్తారు. ఆ ఫోటో తీసి ఈనాడులో, జ్యోతిలో, ఇంకా అన్ని ఛానల్, ఎల్లో మీడియా ఛానళ్ళలో ఆడికి పోయి అసలు ఇంకా రాత్రింబగల్లో చెమట ఓడుస్తానట్టు ఆడ కలరింగ్ ఇస్తారు. ఆ ఫోటో ఒకటే ఆడ జరిగింటారు ఆ రోజు మొత్తానికి. కానీ కలరింగ్ ఎట్టుంటుందంటే టీవీల్లో, పేపర్లలో రాత్రింబగల్లో చెమట ఓడిస్తూ కష్టపడినట్టు బిల్డప్ ఇస్తారు. వీళ్ళిద్దరి మొన్న ఇదే విధంగా అనవసరంగా క్రెడిట్ తీసుకునే కార్యక్రమం చేస్తూ అడ్డంగా పాపం దొరికినారు అర్నబ్ గోస్వామి దగ్గర. ఇదే విధంగా ఇండిగో క్రైసిస్ వచ్చినప్పుడు ప్రతి చోట, అనువైన చోట, అనువు కాని చోట, ప్రతి చోట లోకేష్ పేరు ఎత్తడమే వీళ్ళు. లోకేష్ రాత్రింబగళ్ళు కష్టపడతాడని ఎత్తుతనే లోకేష్కి ఏం సంబంధం అని ఆయన మొత్తం లోకేష్ గారికి సంబంధించి ఏ రకంగా ఆయన వాస్తవాలు చెప్పే కార్యక్రమం చేసినారు, ప్రతి ఒక్కరు చూసినారు. అంటే ఈ మాదిరి ఎప్పుడు ఇదే పనిలో ఉన్నారు, పబ్లిసిటీ, నో యాక్టివిటీ, ఓన్లీ పబ్లిసిటీ. సో కాబట్టి ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, రైతులన్నీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి.